ఉద్యోగాల గురించి నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ క్రీడల ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే క్రీడా విధానం అమలు చేస్తున్నాం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాం. త్వరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వైద్యము, ప్రజా ఆరోగ్యం ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మా ప్రజా ప్రభుత్వానికి. అందుకే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఇంటికి పెద్ద దిక్కే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని చేయించి మమ్మల్ని, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే నమ్మకాన్ని పేదలకు కలిగించాం. అంది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా నాకు ఉన్నది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. మీ అందరికీ ఈ సందర్భంగా గోషా మహల్లో
2000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను సిద్ధం చేస్తున్నాం. తొందరలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని సనత్ నగర్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. వీటికి సంబంధించి అదేవిధంగా 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారామెడికల్ కాలేజీలను ఈరోజు మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. వైద్య రంగంలో హైదరాబాద్ నిమ్స్ అరుదైన రికార్డును సాధించింది. అత్యుత్తమ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ వైద్య రంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్లోనే జరగడం ఇందుకు నిదర్శనం. నిమ్స్ 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ను ఆ మైలురాయిను దాటి ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందించామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,18,000 మంది నిరుపేద రోగులకు 2,526 కోట్ల రూపాయల సహాయం అందించామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, అదేవిధంగా ఆహార కల్తీ. పిల్లలు పాఠశాలలకు వెళ్ళినా కళాశాలలకు వెళ్ళినా తల్లిదండ్రులు ఆందోళనతో ఉండే పరిస్థితి ఈరోజు నగరంలో దాపురించింది. అదేవిధంగా ఎక్కడికి కుటుంబంతో వెళ్ళినా చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అందుకే టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం. ప్రత్యేక లీగల్ లాబొరేటరీ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణాల్లో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందుకే ఈనాడు హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే
2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంట్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసినా అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్ టీజీ డెక్స్ తెలంగాణ ఏర్పాటు చేసింది. టీజీ ఫైబర్ ద్వారా భారత్ నెట్ 2వ దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రజా ప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మౌలిక వసతులు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపబడాలన్నా పెట్టుబడులను ఆకర్షించాలన్నా మౌలిక వసతులు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలి. అందుకే మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది. అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో 2వ దశను ముందుకు తీసుకువెళ్తున్నాం. మెట్రో 2వ దశలో 7 కారిడార్లు 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అనంటే ఎయిర్పోర్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసమే వరంగల్ జిల్లాలో మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఆదిలాబాదులో జాయింట్ యూజ్ ఎయిర్ఫీల్డ్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి
మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, దేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్, యమునా రివర్ ఫ్రంట్, గంగా రివర్ ఫ్రంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టాం. 39 కొత్త ST+ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మిస్తున్నాం. గోదావరి నుంచి 2.5 TMCల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈరోజు మనుషుల పశువుల కలేబరాలు ఈరోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే ఈ నగరం నివసించడానికే ఉపయోగం కానీ